గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మ్యామ్ ఈరోజు చూసుకుంటే గోల్డ్ రేట్ చాలా తగ్గింది, ఇంకా తగ్గుతుంది అని కూడా అంటున్నారు. కొంతమంది ఏమో పెరుగుతుంది అంటున్నారు. అసలు ఏంటి, తగ్గుతుందా పెరుగుతుందా, ఎలా ఉండబోతుంది గోల్డ్ రేట్? సో చాలా మంది ఇదే ఈ మధ్య మేము కూడా అంటే మా సొసైటీలో వెళ్తూ ఉంటే లేడీస్ అందరూ కూడా ఫస్ట్ ఎస్పెషలీ క్వశ్చన్ అడుగుతారు, మాధవి నేను ఎక్కడో విన్నాను, ఏదో నేను యూట్యూబ్ ఛానల్లో చూశాను 50,000 అయిపోతుందంటే నిజమేనా అని నన్ను అడుగుతుంటే ఐ యూస్ టు గెట్ సర్ప్రైజ్డ్. అసలు ఇలాంటి వీడియోస్ అన్ని అసలు ఎట్లా సర్క్యులేట్ అవుతున్నాయి, 50,000 అయిపోవడం ఏంటండి, అలా ఏమీ జరగదు. బట్ డెఫినెట్లీ పెరగడం అయితే ఆగుతుందండి, అదైతే మేము చెప్పగలము. కాన్స్టెంట్ గా ఉండొచ్చు, అంటే ఇంకా ఇక్కడ నుంచి పెరగడం అనే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి. బట్ తగ్గడం అనేది తగ్గుతుంది. బట్ మీరు అనుకున్నట్టుగా 50,000 అట్లా ఏమీ తగ్గదు. మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇప్పుడే ఆల్మోస్ట్ అంటే మనకి హైయెస్ట్ ప్రైస్ గోల్డ్ చూసుకున్నట్లయితే 1,02,000 పైనే మనకి వెళ్ళింది. అక్కడ నుంచి ఇప్పుడు 98,000 రేంజ్ లో మనకి ట్రేడ్ అవుతుంది. సో మేబీ ఒక 97,000-95,000కి వస్తే నిజంగా అది మంచిదే అని మనం చెప్తాము. సో ఎవరైతే ఏదైనా ఇప్పుడు చాలా మంది ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, ఇంకా ఆగస్ట్ లో మ్యారేజెస్ ఉన్నాయి కదా, ఇప్పుడే కొనేసుకోవాలా లేకపోతే ఒక 1 మంత్ ఆగి కొనుక్కోమంటారా అనేది నన్ను చాలా మంది అడిగారండి. సో నేను ఆ క్వశ్చనే చెప్పాను, ఎప్పుడైతే ఈ యుద్ధం అనేది తగ్గిపోతుందో, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అని లేకపోతే వార్ సిచ్యువేషన్స్ తగ్గుతాయో డెఫినెట్ గా కొంచెం కూల్ అవుతుంది గోల్డ్. అప్పుడు 1,02,000 అయినప్పుడు చాలా మంది అడిగారు, మేడం ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోతుందా అని. బట్ అప్పుడు వాళ్ళకి మేము చాలా చెప్పాము, ఇది వార్ వల్ల పెరుగుతోంది గోల్డ్. సో ఎప్పుడైతే వార్ అనేది కొంచెం కూల్ ఆఫ్ అవుతుందో ఇమీడియట్లీ యూ కెన్ సీ సమ్ డౌన్ ఫాల్ అనేది చెప్పాము. అలానే కొంచెం ఒక 3,000-4,000 వరకు తగ్గింది. సో బట్ ఇంకా ఎక్కువ అయితే తగ్గదు, బట్ ఒక రేంజ్ లోని ఇలా స్టాగ్నేట్ అవ్వడం అనేది గోల్డ్ జరుగుతుంది. అంటే అప్ సైడ్ అయితే మాత్రం చాలా వరకు మనకి క్యాప్ అనేది వచ్చినట్టుగానే మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీకు ర్యాలీ అనేది ఏదైనా చూస్తే సిల్వర్ లో వస్తుందండి. సో ఎవరైనా సిల్వర్ కొనుక్కోవాలి, ఇంట్లో పూజ సామాన్లు అవి కొనుక్కోవాలి అంటే మాత్రం డెఫినెట్ గా ఇప్పుడే కొనేసుకోండి. సో అవైతే సిల్వర్ అయితే మాత్రము ఆగకుండా పెరుగుతుందండి, ఎందుకంటే అది గోల్డ్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. గోల్డ్ పెరిగినంతగా సిల్వర్ పెరగలేదు. సో అందుకని ఇప్పుడు పెరగడం అనేది స్టార్ట్ అయింది. సో ఎవరైనా సిల్వర్ ఐటమ్స్ ఏమైనా తీసుకోవాలి అంటే మీరు ఆగకుండా తీసేసుకోవచ్చు. బట్ గోల్డ్ మాత్రం ఒక 1 మంత్ ఇంకొంచెం ఏమైనా ఒక 1,000-2,000 తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బట్ ఈ రేంజ్ లోనే మీరు కొనుక్కోవచ్చు. అప్ సైడ్ అయితే మాత్రం లేదు, కంగారు అయితే పడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏమంటున్నారంటే ఈ 2025 లో గోల్డ్ తీసుకోకుండా ఉండడమే బెటర్ అని అంటున్నారు. మీరేం సజెస్ట్ చేస్తారు? అసలు గోల్డ్ మనం ఎందుకు తీసుకుంటామండి అంటే ఇంత రేట్లో మనం తీసుకుంటున్నాం అంటే ఎంతో అవసరమైతేనే. ఇంట్లో మ్యారేజ్ ఉంది, ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఉంటే మరి ఇంకా తప్పదు కదండి. సో అలాంటి టైంలో వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు చేసుకునే వాళ్ళకి మేము అసలు గోల్డ్ డైరెక్ట్ కొనొద్దనే చెప్తాం. అంటే ఫిజికల్ గా కొనకుండా మనకి డిజిటల్ గా మీరు కావాలి అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ వాటి ద్వారా మీరు ఎవ్రీ టైం గోల్డ్ పోర్షన్ ఉండాలనే చెప్తున్నాం అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రైస్. మీరు ప్రైస్ ఏం చూడకండి, ఎవ్రీ మంత్ 3,000-4,000 మనం ఎస్ఐపి ఎలా పెడతాం సేమ్ ఎస్ఐపి లాగే గోల్డ్ ఎస్ఐపి స్టార్ట్ చేయండి. మీకెందుకు ప్రైస్ గురించి, హ్యాపీగా మీకంటూ ఒక కొంత గోల్డ్ లోని ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. అది మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ అమౌంట్ అంతా కూడా మళ్ళీ అమ్మేసి మీరు దాంతో గోల్డ్ కొనుక్కోవచ్చు. సో డెఫినెట్లీ ఇప్పటికైతే ఆపేదేమీ లేదు. అంటే అక్కడ పెట్టింది కూడా మర్చిపోమంటారు. అంటే ఇప్పుడు కన్సంప్షన్ ఉంటే ఇప్పుడు నేను కొనొద్దు అని చెప్పకూడదు కదా. సో ఇప్పుడు కన్సంప్షన్ ఉంది కాబట్టి ఒక 1 మంత్ ఒక 1-2 వీక్సే ఆపగలరు. ఇప్పుడు ఆగస్ట్ లో మ్యారేజ్ ఉంది అంటే మేబీ ఒక 1 మంత్ మీరు హోల్డ్ చేయగలరు, అంతకుమించి హోల్డ్ చేయలేరు కదా. సో వాళ్ళకైతే ఇప్పుడు కొంచెం ప్రైజెస్ పెరిగే అవకాశాలు లేదు. మీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. అలానే ఎవరైతే లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ గా, ఇది కన్సంప్షన్, ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకునే వాళ్ళైతే మీరు ఇలా ఫిజికల్ గోల్డ్ ఈటీఎఫ్స్ లోనే మీరు వచ్చేసి హ్యాపీగా ఇప్పుడు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ ఆల్. సో చాలా మంది లేడీస్ ఏం చేస్తారంటే ఈ స్కీమ్స్ లో ఈ గోల్డ్ స్కీముల్లో పెట్టేస్తారు. అక్కడ ఏమవుతుందంటే ఒక 1 lakh లేకపోతే ఒక 1,30,000 అవుతుంది, అదేదో చిన్న ఐటమ్ వస్తుంది. సో మళ్ళీ దానికోసం ఇంకొంచెం మనీ వేసి ఇంకొంచెం అది క్రియేట్ చేస్తూ ఉంటారు.
మళ్ళీ ఆ డిజైన్ మారిపోతుంది కదండి, మళ్ళీ మారుస్తూ ఉంటారు. సో ఇదేంటంటే ఒక సైకిల్ లాగా వెళ్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు జ్యువెలరీ షాప్స్ లో మీరు అన్నట్లుగా వాళ్ళు పెడుతూ ఉంటారు కదా స్కీమ్స్ అవన్నీ కూడా, ప్రతి ఒక్క షాప్ లో నడుస్తున్నాయి. అవునండి, ఒకప్పుడు 1-2 బాటిల్లో ఉండేవి, ఇప్పుడు ప్రతి దాంట్లో నడుస్తున్నాయి స్కీమ్స్. దాని వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి అంటారా? సో గోల్డ్ స్కీమ్ లో ఏమవుతుందంటేనండి, మీకు ఫిజికల్ గోల్డ్ వస్తుంది. సో ఫిజికల్ గోల్డ్ ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ వాళ్ళు వేస్టేజ్ వేస్తారు. అవును. తర్వాత లేదు అంటే తరుగు అంటారు. తర్వాత ఏంటంటే వాళ్ళ షాప్ లోనే తీసుకోవాలంటారు. అవును. మీకు అక్కడ నచ్చకపోవచ్చు కదా, డిజైన్ నచ్చకపోవచ్చు, అది డిజైన్ అసలు మీకు మీ బడ్జెట్ కి తగ్గట్టుగా అక్కడ ఉండకపోవచ్చు కూడా. ఐదర్ మీ అంటే మంచి ప్రోడక్ట్ ఉండొచ్చు, మీకు నచ్చింది ఉండొచ్చు, ఆర్నమెంట్, బట్ అది మీ బడ్జెట్ కి అబౌవ్ ఉంటది కదా. ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా ఇందులో, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మన బడ్జెట్ లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తున్నారు, యూనిక్ గా ఉండాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు తీసుకున్న దాంట్లో మీకు నచ్చింది ఉండాలని ఉంటుందా? ఎందుకు మిమ్మల్ని మీరు ఆ విధంగా రెస్ట్రిక్ట్ చేసేసుకుంటారు? మీ గోల్డే కదా కొనుక్కోవాలి, చక్కగా గోల్డ్ ETF లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే ఎప్పుడు అమౌంట్ అది వచ్చిందో మొత్తం క్యాష్ పట్టుకుని వెళ్ళండి, ఓ 4-5 షాపుల్లో మీకు నచ్చింది కొనుక్కోవచ్చు కదా. వై యు ఆర్ రెస్ట్రిక్టింగ్? ఈ గోల్డ్ స్కీమ్స్ వల్ల ఏమవుతుందంటే మీరు ఆ షాప్కే రెస్ట్రిక్ట్ అవ్వాలి. మీకు నచ్చకపోయినా ఏదో మళ్ళీ దాన్ని మార్చేస్తారు కదా. ఇక ఆ టైంలో ఏం చేస్తారు, ఎక్కడో కాంప్రమైజ్ అవుతారు, తీసుకుంటారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఏంటి ఇలా ఉంది, సంథింగ్ మీకు కూడా నచ్చకపోవచ్చు, ఇవన్నీ చేసేటప్పుడు మీరు మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి దాన్ని మార్చడంలోనే ఉంటారు. ప్రతిసారి మీరు మార్చుతూ ఉంటే 20% పోతుందండి. 20% అంటే మీరు 1,00,000 రూపాయల్లో 20,000 పోగొట్టుకున్నట్టే. 20,000 అంటే ఎంత అండి? 20% పోగొడుతున్నారు మీరు ప్రతిసారి మార్చుతున్నప్పుడల్లా. 1 lakh గోల్డ్ మార్చారు అంటే మనం ఆల్రెడీ 20,000 వాళ్ళకి కట్టింది పోయినట్టు, మళ్ళీ ఇంకో 20,000 పెట్టాలి ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా. సో ఎంత మీరు వేస్ట్ చేస్తున్నారు. అందుకనే మేము ఏం చెప్తున్నాం అంటే మీరు లెట్ ఇట్ గ్రో. అంటే మనము ఒక స్కీముల్లో వాటిల్లో కాకుండా ఇది ఒక 5 years 6 years మీరు నెమ్మదిగా గోల్డ్ ETFస్లో ఇన్వెస్ట్ చేస్తే ఓ 2-3 lakhs అవుతుంది. మంచి ఆర్నమెంట్ మీకు కావాల్సిన షాప్లో, మీకు కావాల్సిన టైంలో మీ పిల్లలకి కానీ మీకు కానీ ఓ పెద్ద ఆర్నమెంట్, చిన్న ఆర్నమెంట్ల వల్ల పెద్దగా అది మార్చడం తప్ప ఇంకేం ఉండదండి. మళ్ళీ దాని మీద ఇంకొంచెం యాడ్ చేసి మళ్ళీ ఇంకోటి కొనడం తప్ప వీ డోంట్ స్టాప్ ఎట్ దట్. సో ఇలాంటి మిస్టేక్స్, ఎందుకంటే ఇప్పుడు చాలా కాస్ట్లీ అయింది కండి. ప్రతి డెసిషన్ జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. తీసేసుకొని మళ్ళీ తర్వాత ఏంటి ఇలా తీసుకున్నానని మళ్ళీ మార్చి, ఇది అంతా కాస్ట్లీ అన్నమాట. కాస్ట్లీ మిస్టేక్స్ అంటాం. కాస్ట్లీ మిస్టేక్స్. అవును. ఓకే, థ్యాంక్ యూ.